తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఎట్లుంటుంది అంటే ఒకే విషయాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా మనం లాభపడవచ్చు, ఎదుటి వాళ్ళకు డెఫినెట్లీ నష్టం చేకూర్చొచ్చు అని పదే పదే అదే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళైనా వాళ్ళ మీడియా అయినా చూడండి. లేకపోతే చూడండి, ఇప్పుడు ఆయన అప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అది వాళ్ళ మధ్య ఏవో వ్యవహారాలు పోలీసు విచారణ జరుగుతూ ఉంది. అందులో ఎక్కడ కులం కోణం లేనే లేదు. ఈ క్రమంలో ఆ డ్రైవరు అంటే వర్ధంతి అట, నారా లోకేష్ గారు దాని మీద ట్వీట్ చేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో ఏం మాట్లాడని చెప్పి ఒక వీడియోలు చేసి దాన్ని రిలీజ్ చేసి దాన్ని కూడా బ్రహ్మాండంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, మామూలుగా కాదు, ఒక ఇన్సిడెంట్ జరిగితే. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, యాక్చువల్గా మనం ఈ ఎంపీ గారిని అప్రిసియేట్ చేయాల్సింది ఎక్కడ అని అంటే, పార్లమెంట్లో ఏ అంశమన్నా లేవనెత్తు, లేకుంటే ఢిల్లీలో ఏ ఇన్స్టిట్యూషన్స్కైనా ఏదన్నా ఒక రిక్వెస్ట్ చేయి, ఒక వినతి, ఒక డిమాండ్ చేయి, అన్ని క్రమపద్ధతిగానే చేస్తూ ఉంటారు. చాలా వ్యాలిడ్గా అన్ని ప్రజా సంబంధిత కోణంలోనే ఉంటాయి. ప్రతిదీ కనుక ఆధారం లేకుండా ఏది ఉండదు. ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ గారికి తాను ఇచ్చిన రిప్లై, వీళ్ళ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు దళితుల మీద ఏమేమి చేశారని మొత్తం రాసుకుంటూ వచ్చారు. 27/4/2024 అట, అంటే 2024 ఏప్రిల్ 27, దళితులు గంజాయి తాగే కొడుకులు, నోరు పారేసుకున్న టీడీపీ ప్రతిపాడు అభ్యర్థి బోర్ల రామాంజనేయులు అట. 25/2024 అంటే ఎన్నికల ప్రచారం నుంచి మొదలెట్టారు. 25/2024 ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుంటుపల్లి పంచాయతీ కండమనేనిగూడెంలో దళిత యువకులపై టీడీపీ నేతల దాడి. 13/6/2024 గుంటూరులో దళిత నేత ఇంటిపై టీడీపీ దాష్టీకం, ఇంటి ముందు ఉన్న షెడ్ దహనం. 8/7/2024 అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో దళితులపై టీడీపీ నేతల దాడి. 13/7/2024 కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహల్లిలో ట్రాక్టర్తో తొక్కించే దళిత మహిళ దారుణ హత్య, టీడీపీ నేతల దాష్టీకం. 21/7/2024 నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం కేసులో దళితుడు అంబటి హుస్సేన్ లాకప్ డెత్. 25/7/2024 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దళిత మహిళలను చిత్రహింసలు పెట్టిన టీడీపీ నేతలు. 6/8/2024 దళిత కమిషనర్ నల్లా రాంబాబును చుట్టుముట్టి కుర్చీలోకి నెట్టిన టీడీపీ నేతలు, రాజంపేటలో టీడీపీ అరాచకం. 9/8/2024 రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం. 15/8/2024 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ను పట్టించుకుని కూటమి ప్రభుత్వం. 28/8/2024 పల్నాడు జిల్లా నర్సరావుపేట పిడుగురాళ్లలో టీడీపీ నేతల వేధింపులు, దళిత యువతి ఆత్మహత్య. 22/9/2024 దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై చేయి చేసుకున్న జనసేన ఎమ్మెల్యే నానాజీ. 22/10/2024 తమిళనాడులో అర్ధరాత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్. 22/10/2024 అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, దాడిలో పలువురికి గాయాలు. 6/11/2024 చిత్తూరు జిల్లా బోయకొండ మండలం గంగాపురంలో దళిత యువకుడిపై టీడీపీ నేతల దాష్టీకం, జన్మదిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు షాపు ధ్వంసం. 16/11/2024 రాజధానిలో దళితులపై సిఆర్డీఏ దాష్టీకం, భూమి సాగు చేసుకుంటున్నారని దళిత రైతులపై అక్రమ కేసులు. 27/11/2024 రాజ్యాంగ దినోత్సవం నాడు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, ద్వారక తిరుమలలో దుశ్చర్య. 27/11/2024 నిలువెత్తు నిర్లక్ష్యం, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ చెత్తాచెదారం. 28/10/2024 అంబేద్కర్ పేరు తొలగింపు, సామాజిక న్యాయ మహాశిల్పంపై మహానీయుడి పేరు తొలగింపు. 5/12/2024 రాజమండ్రిలో దళిత యువకుడు సాగర్ను లాకప్లో అర్ధనగ్నంగా నిలబెట్టిన పోలీసులు. 7/12/2024 వైఎస్ఆర్సీపీ దళిత నేత సెంధిల్ కుమార్పై టీడీపీ గుండాల దాడి. 7/12/2024 శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటార్పల్లిలో దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యం. 6/12/2024 రాక్షస పాలనలో దళితులపై కక్ష, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐపీఎస్లకు వేధింపులు. 17/12/2024 పార్టీ మారలేదని గుడిసెల దహనం, వైసీపీ దళిత సర్పంచ్పై టీడీపీ నేతల కక్ష సాధింపు. 1/1/2025 దళిత మహిళా చైర్పర్సన్ అవమానించిన అయ్యన్నపాత్రుడు. 29/1/2025 చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ మాదిగపల్లిలో వృద్ధ దళితులపై టీడీపీ నాయకుల దాడి. 13/2/2025 దళితులపై దాడి చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు. 10/3/2025 మదనపల్లిలో దళితులపై టీడీపీ వర్గీయుల దాడి. 1/4/2025 చిత్తూరు జిల్లా నగిరి మండలం తడుకుపేట గ్రామంలో టీడీపీ నేతల దాష్టీకం, దళితుల బైకుల దహనం, ఊర్లో ఉండొద్దంటూ హుకుం. 6/4/2025 చిలకలూరుపేటలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డ రాకేష్ గాంధీపై అక్రమ కేసు, మొత్తంగా 17 కేసులు పెట్టి
జైల్లో వేశారు. 6/4/2025 ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరువూరు దళిత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు అవమానం. చంద్రబాబుకు నమస్కారం చెప్పి కరాచలనం చేసేందుకు యత్నించగా పట్టించుకోలేదు. 21/4/2025 డిప్యూటీ సీఎం పవన్ నిలకాల దళితులకు సాంఘిక బహిష్కరణ. పనులకు పిలవద్దు, హోటళ్లలో టీ కాఫీ టిఫిన్ ఇవ్వద్దు అనే హుకుం. కిరాణా కొట్లలో పాలు సరుకులు కూడా విక్రయించొద్దనే ఆదేశాలు. దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకు కక్ష. అధికారుల విచారణలో గోడు వెళ్ళబోసుకున్న బాధితులు. 25/4/2025 చిత్తూరు జిల్లా విజయపురం మండలం అంగరం దళితవాడలో దళిత సర్పంచ్ సుధాకర్పై టీడీపీ నేతల దాడి. 30/4/2025 బాపట్ల జిల్లా మాటూరు సీఎం మద్దినేని శేషగిరిరావు వేధింపులకు దళిత నేత ఆత్మహత్యాయత్నం. బాధితుడు వైసీపీ ఎస్సీసీఎల్ మాటూరు మండల కన్వీనర్ సుకుందర్రావు. 4/5/2025 జనసేన నాయకుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతన రవికుమార్పై విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు. విశాఖపట్నానికి చెందిన ఓ దళిత మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన రవికుమార్. వాస్తవానికి 4/5/2025 వరకు ఆగినాయా? వాస్తవానికి చాలా ఉన్నాయిగా, ఇంకా ఉన్నాయి, అక్కడికి ఆగలే. చాలా ట్వీట్లు చేశారు. సో ప్రతి అంశాన్ని ఎవ్రీథింగ్ ఎంతగానో మేము రాసుకుంటూ పోయారు. ప్రతిదీ కవర్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా కొన్ని మిస్ అయిపోయినట్టున్నాయి ఎంపీ గారికి. ఎందుకంటే దళిత అధికారుల మీద దగ్గర నుంచి చర్యలు, గంజా తాగుతున్న నడి రోడ్డు మీద కాళ్ళ మీద కొట్టడాలు, ఇంకా మైట్ బి ప్రతిదీ కనుక నోట్ చేసి రాసుకుంటూ వచ్చినట్టున్నారు. ఇంకా తర్వాత జరిగిన చాలా బహుశా ట్విట్టర్ స్పేస్ జరిపోయినట్లేదు ఎంపీ గారికి. ఒకటి రెండు వాళ్ళు చెబితే వీళ్ళు ఎన్ని రాసుకుంటూ దాదాపు మీరు చూడండి ప్రతిదీ జరిగిన సంఘటన లాగానే ఉంది. బహుశా దీనికి వైసీపీ ఎంపీ గారికి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా కౌంటర్ చేస్తాయో తెలియదు, కానీ మొత్తం మీద ప్రతి విషయాన్ని కూడా తిరుపతి ఎంపీ గారు నీట్గా కౌంటర్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకొన్నాయిగా, అధికారుల మీద ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఆ తర్వాత దళితులను ఎంతమందిని, తాజాగా కూడా ఆకివేడి సంఘటనలు కూడా ఎంతమందిని అరెస్ట్ చేశారు, చాలా ఉన్నాయి. అదే అంటున్నాను, ఎంపీ గారికి ఇంకా ట్విట్టర్ స్పేస్ చేసి సరిపోయినట్లు ఒక డేట్ వరకు ఆగే, కానీ చాలా ఉన్నాయి.